ఈ మధ్య సహస్రాబ్ది ఉత్సవాలు బాగా ఘనంగా జరిగాయి. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని ఏర్పాటు చేసి చాలా ఘనంగా చేశారు. అయినప్పటికీ కొంతమంది కమ్యూనిస్టులు, నాస్తికవాదులు దానికి కోట్లు ఖర్చు పెట్టారు. ఇది అవసరమా? దానికి వృధాగా నెయ్యి, హోమాలు, యజ్ఞాల పేరిట కిలోల నెయ్యి వాడారు, పాలు అభిషేకాలకు వాడారు అని ఇంకా వివిధమైన హోమ ద్రవ్యాల గురించి కూడా మాట్లాడారు. సో ఇప్పుడు మనం చేయబోయే ఈ జగద్గురుల ఆదిశంకరాచార్యుల ఉత్సవాలకు కూడా ఇలాంటి విమర్శలు, ప్రచారాలు రావచ్చు. ఇలాంటి వాటికి మీరు ఏం చెప్పబోతున్నారు? అలాంటి వారి కోసం మన హోమాలని, మన ధర్మాలని, మన యజ్ఞాలని ఈ విధంగా మాట్లాడే వారి కోసం మీరు ఏ విధంగా వాళ్ళకి సమాధానం? ఏమీ అక్కర్లేదమ్మా, దాని పెద్ద కష్టపడక్కర్లా. ఈ విషయాన్ని చెప్పడానికి వాళ్ళు లైట్ వాడారు, కెమెరా వాడారు, కరెంటు వాడారు. ఇవన్నీ వాడి ఖర్చు పెడితేనే కదా వాళ్ళ మాట బయటకు వచ్చింది. అనేక మంది ఫోన్లలో ఆ ఛార్జ్ మొత్తం ఖర్చు అవుతుంది కదా వాళ్ళు చెప్పిన మాటకి. అనవసరంగా ఆ వీడియో పెట్టి అనేక మంది వీడియో ఛార్జులు, ఫోన్లలో ఉండే ఛార్జుల్ని ఖర్చు పెట్టి నాశనం చేసే కంటే మీరు అందరూ మాట్లాడకుండా కూర్చుంటే ఉత్తమం అనే సలహా నేను ఇవ్వచ్చు. కానీ సమాజాన్ని చైతన్యపరచాలి అని మీలో తపన ఉందే, అది మీకు తోచి సత్యం అనిపించి మీరు అది చెప్తున్నారు. దానికంటే పరమసత్యం పరమాత్మ, ఆయన వల్లే మేము పుట్టాము, ఇక్కడ ఉన్న ప్రతి ద్రవ్యము పరమాత్మదే, పాడైపోయేది ఏదీ లేదు కమ్యూనిస్టు భావన తప్ప. ఈ ప్రపంచంలో ఏదైనా రూపాంకురం చెందుతుంది. ఇది సైన్స్ ఏమ్మా నేను చెప్తోంది. ఒకదాని నుంచి ఇంకో దానికి రూపాంకురం చెందుతుంది, కానీ పాడైపోయేది ఏదైనా ఉందా? పెరిష్ అయ్యేది. కాబట్టి రూపాంకురం చెందుతుంది. మేము వేసేటటువంటి నెయ్యి రూపాంకురం చెంది అనేక కోట్ల మందికి ఆహారంగా మారుతుంది. ఇది మా పూర్ణమైనటువంటి విశ్వాసం. మేము వాడే ప్రతి పదార్థము మళ్ళీ అంతకు పదింతలై ఈ భారతదేశంలో అందరికీ మంచి మేలు కలిగించి, ఆరోగ్యాన్నిచ్చి, సంపదనిచ్చి అన్ని రకాలుగా కాపాడుతుంది. రైతు విత్తనం నాటి భూమిలో కప్పినప్పుడు భూమిలో ఏం కనిపించదు, మిగతా ఏం కనిపించదు. అందులోంచి మెల్లిగా చెట్టు మొలకలై వృక్షమై ఫలం వచ్చినాడు అతను భూమిలో ఈ బీజం ఎందుకు పెట్టాడు అనేది తెలుస్తుంది. అలాగే ఇవాళ చూసే పిల్లవాడికి ఆయన నానేదో విత్తనం భూమిలో పడేశాడురా, దాన్ని మూసేశాడు అన్నట్టే ఉంటుంది. కానీ దాని ఫలం అపరిమితమై కొన్ని లక్షల రెట్లు, వందల వేల రెట్లు ఫలాలని అది జనానికి మళ్ళీ అందించాలి అనే ఉద్దేశంతో పెట్టేటటువంటి బీజం. అలాంటిదే వైదిక ధర్మం. ఈ ధర్మానికి చెందిన వాళ్ళందరం మేము చందాలు వేసుకొని ఓ 10,000 మందికో, 25,000 మందికో, 100 మందికో, 1,00,000 మందికో మేము అన్నాలు పెడతాం, దాన ధర్మాలు చేస్తాం. ఇవాళ మీరు మాట్లాడే నాస్తికుడైనా నువ్వు దానం చెయ్యాలరా, నువ్వు ధర్మం చెయ్యాలరా అని బయట చెప్పగలడా? చెబితే ముందెళ్ళి వాళ్ళ మూతిపళ్ళే రాలగొడతాను. వాడికి దానం ధర్మం చెయ్యి అని చెప్పడానికి హక్కు లేదు. ఎందుకంటే వాళ్ళ పుస్తకాల్లో ఎక్కడా దాన ధర్మాలు లేవు. నువ్వేం సంపాదించావు, నువ్వేం ఖర్చు పెట్టుకున్నావు, నీదేంటి నాదేంటి, ఈ లెక్కలు తప్ప దాన ధర్మాలు ఎక్కడున్నాయి? వాడికి దానం గురించి మాట్లాడే హక్కే లేదు. ఇప్పుడు చెప్తాను మీకు. లాక్డౌన్ టైంలో తిరుమలలో అద్భుతంగా తయారయ్యి చాలామంది ఇళ్ళకి వెళ్ళింది. మనకి దానం ధర్మం చేయటం అనే అలవాటు ఉంది కాబట్టి అక్కడ మనం పెట్టుకున్నాం కాబట్టి అందులో నాస్తికులు కూడా తిన్నవాళ్ళు ఉంటారు. అమృత్సర్ నుంచి అనేక మందికి చపాతీలు మొత్తం వెళ్ళిపోయినాయి. శ్రీశైల క్షేత్రం కిచెన్ నుంచి వెళ్ళినాయి, ఇస్కాన్ కిచెన్ నుంచి వెళ్ళినాయి, శృంగేరి పీఠం నుంచి వెళ్ళినాయి, జియర్ స్వామి వారి పీఠం నుంచి వెళ్ళినాయి. ఎక్కడి నుంచి వెళ్ళలేదమ్మా? ఈ ధర్మాన్ని నమ్మేటటువంటి వీళ్ళందరూ కూడా రకరకాల మధ్వ సంప్రదాయానికి సంబంధించిన సుబుధేంద్ర తీర్థస్వామి వారు వాళ్ళ పీఠం నుంచి ధర్మానికి సంబంధించిన వాళ్ళు చాలా చేశారు. కష్టాల్లో ఉన్నప్పుడు వాడికి పెట్టాలి అనేది మాకు మా ధర్మంలో, మా మతంలో పుట్టుకతోటి మాకు వచ్చింది. మా దగ్గర నుంచి కాపీ కొట్టి నువ్వు డబ్బులు వసూలు చేసి తీసుకెళ్ళి ఎవరికి పెట్టావో పెట్టలేదో కూడా తెలియదు. కొంతమందికి మేము చేసాం, అది చేసాం, ఇది చేసామని డబ్బా కొడుతున్నాం. నేను విన్నాను కొంతమందికి లాక్డౌన్ టైంలో మేము 5,000 మందికి పెట్టాం, 3,000 మందికి పెట్టాం. ఈ పెడితే నీకు డబ్బులు ఇచ్చేటటువంటి లక్షణం ఎవరిచ్చారు? ధర్మాన్ని నమ్మిన వాడు నీకు డబ్బులు ఇచ్చారు. నాస్తికులు ఇవ్వాలి. ధర్మాన్ని నమ్మేవాడు 10 మంది కోసం డబ్బులు ఇచ్చాడు. వీడి విత్తనాల్లో అది ఉంటుందమ్మా. కాబట్టి ఇక్కడ ఇంత కార్యక్రమం జరిగితే ఈ కార్యక్రమం ద్వారా ఇవాళ మీకు ఒకటి చెప్తానమ్మా. యాగశాల వెయ్యాలి అంటే ఎవరు వేస్తారు? అదేమన్నా డైరెక్ట్గా డబ్బులు తీసుకెళ్ళి నీళ్ళల్లో వారేస్తున్నారా? యాగశాల వేయాలంటే కార్మికులు కావాలిగా. డబ్బులు ఎవరు తీసుకుంటున్నారు? కార్మికులే కదా తీసుకునేది. అక్కడి నుంచి వస్తువులు తెచ్చినందుకు లారీవాడు తీసుకుంటున్నాడా?
ఆ కొట్టే దగ్గర పనివాళ్ళు తీసుకుంటున్నారా? దీనికి అవసరమైనటువంటి తాటి మట్టలు వ్యవస్థ అంతా చేయడానికి అంటే ధర్మం అక్కడ డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి? అగ్నిహోత్రంలో పోతున్నాయా? అందరికీ వెళ్తున్నాయి కదా. లక్షల మంది భోజనం చేస్తున్నారు, డబ్బులు ఎక్కడికి పోతున్నాయి? జనాలకి వెళ్తున్నాయి, వంట చేసే వాళ్ళకి వెళ్తున్నాయి, ఈ కార్యక్రమానికి సామాన్లు ఇచ్చేవాడికి వెళ్తున్నాయి, అందరికీ వెళ్తున్నాయి కదా. ఇక్కడ డబ్బు ఎక్కడ వృధా అవుతుందమ్మా? కోట్లల్లో లైట్లు పెట్టారు, లైటింగ్ వాడికి డబ్బులు వెళ్తున్నాయంటే కార్మికులందరికీ డబ్బులు వెళ్తున్నాయా? వృధా ఏమిటి అసలు? వారికి ఉపాధులు కలుగుతున్నాయి కదా. ఇది మీ నాస్తికంలో మీరు ఉపాధిని సృష్టించే తెలివితేటలు మీకు లేవు. ఉపాధులు సృష్టిస్తూ ఇంత డబ్బుల్ని పంచుతున్నటువంటి దాన్ని తప్పు అంటున్నారు ఏమిటి? కోట్ల రెవెన్యూస్ నడుస్తున్నాయి సనాతన వైదిక ధర్మం వల్ల. చాలామంది నాస్తికులు వాళ్ళ ఇళ్లల్లో ఈ చక్కటి కార్యక్రమాలకి వరలక్ష్మి వ్రతాలని వాటికని వీటికని పూలో పండ్లో ఏవో అమ్ముకోనే కదా వాళ్ళు డబ్బు సంపాదించుకొని ఇంటికి తీసుకెళ్ళేది. ధర్మం వల్ల చాలామంది ఆనందంగా బతుకుతున్నారు. ఇది తెలియక డబ్బు వృధా అని చెప్పడం కోసం అనవసరంగా కరెంటు కెమెరాలు అందరి ఛార్జీలు వేస్ట్ చేస్తున్నారు. ఏది వృధా కాదు, వృధా వాడి తెలివితేటలు, వాడి ఆలోచన. ఇంకా ఈ ధర్మంలో గొప్పతనం ఏంటంటే మనం ఈ ధర్మంలో వ్రతాలు చేసుకుంటున్నాం, ఇంకోటి చేస్తున్నాం. అక్కడ ఎవరు పండ్లు ఎక్కువగా అమ్మేది? పూలు అమ్మేవాళ్ళు వెళ్తున్నారు. వాళ్ళ కులం ఏంటి, మతం ఏంటని మనం అడుగుతామా? ఈ మతం ఆ మతం ఏమిటి? అన్ని మతాల వాళ్ళు మన ధర్మం వల్ల బతుకుతున్నారు. కాబట్టి ఇది చాలా దూరమైన విషయం. ఎవరో నలుగురు నాస్తికులు వచ్చి బట్టలు దించుకొని నిలిచి అరిస్తే తేలేది కాదు. అనేక మందికి ఉపాధిని ఇస్తున్నటువంటి ధర్మం సనాతన వైదిక ధర్మం. చాలా బాగా చెప్పారు గురుగారు.